ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ వీక్ గా ఉన్న గ్రూపులు మాత్రం పీక్స్ లో ఉన్నాయట. గ్రూపుల గోలతో పార్టీకి నష్టం జరుగుతోందని కార్యకర్తలు మొత్తుకున్నా డోంట్ కేర్ అంటున్నారట ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్. నామినేటెడ్ పోస్టుల కోసం సొంత పార్టీ నేతలే ఈ మధ్య బహిరంగంగా రోడ్డెక్కి నిరసనకు దిగేదాకా వచ్చింది అక్కడ. ఇంతకీ ఇదంతా ఏ నియోజకవర్గంలో జరుగుతుందో తెలియాలంటే ఈ లోగుట్టు చూడాల్సిందే. అధికారంలో ఉండి కూడా ఆ నియోజకవర్గంలో సత్తా చాటలేకపోతుంది కాంగ్రెస్. కొమ్ములాటలతో కీలక ప్రత్యర్థి మరింత బలపడేలా చేసుకుంటోంది. సిద్దిపేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. కేసీఆర్, హరీష్ రావు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఓ రకంగా చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాలను శాసించే నియోజకవర్గం ఇది. అలాంటి చోట అధికార పార్టీ అయిన కాంగ్రెస్ ఎలా ఉండకూడదో అలాగే ఉందంటున్నారు. సిద్దిపేటను తన కంచుకోటగా మార్చుకున్న నాయకుడికి చెక్ పెట్టాలని, వచ్చే ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ అధిష్టానం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటే ఇక్కడి నేతలు మాత్రం ప్రతిపక్ష పార్టీ ముందు నవ్వులపాలవుతున్నారట. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా పూజల హరికృష్ణ ఎంట్రీ తర్వాత సిద్దిపేటలో సీన్ రివర్స్ అయిందట. హరికృష్ణ తమనెవరిని పట్టించుకోవడం లేదని పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు సిద్దిపేట కాంగ్రెస్ సీనియర్లు. ఆయన ఒంటెత్తు పోకడ పోతున్నారని, నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించాలని గతంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న వివేక్ కి కూడా ఫిర్యాదు చేశారట ఇక్కడి నేతలు. పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్, హరీష్ రావు వరుసగా ఎమ్మెల్యేలుగా గెలుస్తూ సిద్దిపేట నియోజకవర్గంతో పాటు జిల్లాపై పూర్తి పట్టు సాధించారు. 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీచినా సిద్దిపేట జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ పట్టు నిలుపుకుంది. కాంగ్రెస్ పార్టీకి కేవలం 23,000 ఓట్లొచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇక్కడ పార్టీ బలపడుతుందని అంతా అనుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా ప్రత్యేక దృష్టి సారించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పూజల హరికృష్ణ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. పూజల హరికృష్ణపై పార్టీలో సీనియర్లు గుర్రమంటున్నారు. ఆయన వ్యవహార శైలి నచ్చక కొంతమంది నేతలు పార్టీలోనే వేరు కుంపట్లు పెట్టుకుంటున్నారు. గ్రూపుల గోలతో అధికార పార్టీ సిద్దిపేటలో మరింత బలహీనపడుతోంది. నియోజకవర్గంలో ఎవరికి వారు పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు తప్ప పార్టీ బలోపేతానికి ఎవరూ పనిచేయడం లేదంటోంది కాంగ్రెస్ క్యాడర్. లీడర్లు తక్కువ, గ్రూపులు ఎక్కువ అన్నట్టుంది సిద్దిపేటలో కాంగ్రెస్ పరిస్థితి. దీనివల్లే ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నామమాత్రపు పోటీని ఇవ్వగలిగింది కాంగ్రెస్ పార్టీ. నామినేటెడ్ పోస్టుల వ్యవహారం సిద్దిపేట కాంగ్రెస్ లో ఇటీవల కాకరేపుతోందట. సిద్దిపేట, నంగునూరు, చిన్నకోడూరు మార్కెట్ కమిటీలో నామినేటెడ్ పోస్టులకు అధికార పార్టీలో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే నంగునూరు, చిన్నకోడూరు మార్కెట్ కమిటీలకు చైర్మన్లను పార్టీ అధిష్టానం ప్రకటించింది. దీంతో మార్కెట్ కమిటీల పదవుల పంపకాల విషయంలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయట. నామినేటెడ్ పోస్టులను నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ అమ్ముకుంటున్నారని సొంత పార్టీ నాయకులే ఆరోపణలు చేసేదాకా వెళ్లింది. మార్కెట్ పోస్టులకు రేటు కడుతున్నారని కొందరు నాయకులు బహిరంగంగా ఆరోపిస్తున్నారట. ఇక మొన్నటికి మొన్న నంగునూరు మండలంలో నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ ఫ్లెక్సీని దహనం చేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారట సొంత పార్టీ నేతలు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక్కరు కూడా లేరని, పార్టీ అధికారంలోకి రాగానే కొత్తగా వచ్చిన వారు పదవుల కోసం పాకులాడుతున్నారని సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి మొత్తం కారణం హరికృష్ణనేనని సొంత పార్టీ నేతలే నిందిస్తున్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టపడ్డ తమపై కేసులు పెడుతూ పదవులు మాత్రం కొత్త వారికి ఇస్తున్నారంటూ హరికృష్ణపై ఫైర్ అవుతున్నారట కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచున్న నాయకులు. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని పెండింగ్ లో పెట్టిందట పార్టీ అధిష్టానం. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అత్తు ఇమాం ఈ పదవిని ఆశిస్తున్నారట. దీనికోసం ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జి మంత్రితో పాటు కొందరు పార్టీ పెద్దలను ఆయన కలిశారని అంటున్నారు. అత్తు ఇమాం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీతోనే ఉండడంతో ఆయనకే మార్కెట్ పదవి ఇవ్వాలని లోకల్ లీడర్లు కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రికి చెప్పారంటున్నారు. చిన్నకోడూరు, నంగునూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్లాగే సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కూడా అమ్ముకుంటే సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని క్యాడర్ కలవరపడుతోంది. సిద్దిపేట నియోజకవర్గంలో పదవుల పంపకాలలో లొల్లి, పార్టీలో నేతల మధ్య విభేదాలతో పార్టీ పరిస్థితి గందరగోళంగా ఉంది. ఇప్పటికైనా అధిష్టానం ఈ నియోజకవర్గంపై దృష్టి సారించి పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులిచ్చి నేతల మధ్య సమన్వయం కుదరచకపోతే
సిద్దిపేటలో కాంగ్రెస్ కి మరింత నష్టం తప్పదంటున్నారు కార్యకర్తలు.